దేని చేత రక్షింపబడుతున్నాం? మహాకృపచేత. ఆయన కృప, దేవుని కృపచేతే వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం రక్షింపబడుతున్నామంటే దేని చేత అంట? కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారని చెప్తూ ఉన్నాడు మనకు. అంటే ఆయన కృప ఉంటే మనం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. మరి మనోడు రక్షింపబడ్డాడంటే దేవుని యొక్క కృపచేత రక్షింపబడ్డాడు. ఆ ఏలు వరకే అయ్యింది గాయం, మరి అంతవరకే అయ్యింది గాయం. నేను కూడా పడ్డాను, మీకు తెలుసో లేదో, 8వ తారీఖు 8వ నెలలో పడ్డా. ఖచ్చితంగా 8వ నెల 8వ తారీఖును పడ్డా. మొత్తం ఇదంతా కూడా లేచిపోయింది, ఇదంతా లేచిపోయింది. లేచిపోయిన తర్వాత అంతే పడిపోయి ఉన్నా. మా సారే చూసి తీసుకెళ్ళారు, హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ తర్వాత ఒంగోలులో చూపించారు. సో నేను కూడా ప్రాణం తప్ప మొత్తం దెబ్బలు తగిలింది మొత్తం. ఆయన రక్షింపబడ్డామంటే ఆయన కృపచేతే అన్నమాట. దేని చేత రక్షింపబడ్డాం? ఆయన కృపచేతే రక్షింపబడుతున్నాం. ఆయన కృపనే ఉంటే మనకేముంటుంది చెప్పండి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, రక్షణ ఉంటుంది అన్నమాట. ఏముంటుంది? ఆయన కృప ఉండాలి అని అంటే అర్థం మనం ప్రతి దాంట్లో కూడా ఏం చేయబడతామంటే రక్షింపబడతామన్నమాట. ఏం చేయబడతాం? ప్రతి దాంట్లో కూడా మరి రక్షింపబడతామన్నమాట. ఎప్పుడైతే కృపను పొందుకుంటావో అప్పుడు రక్షింపబడతావు. మరి ఆలోచన చేయండి, నీ కృప పొందేవా, పొందుకున్నావా? పొందుకుంటే కష్టంలో నువ్వు రక్షింపబడతావు, బాధలో రక్షింపబడతావు, వ్యాధిలో రక్షింపబడతావు. ఇంకా ఎటువంటి ఆలోచనలో కూడా మనం గమనిస్తే దేవుడు రక్షించే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు అన్నమాట. రక్షణ ఇచ్చే దేవుడు అన్నమాట. చూడండి, కీర్తనలు 31వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని కృప ఉంటే రక్షింపబడతాము. కష్టంలో రక్షింపబడతాం, బాధలో రక్షింపబడతాం, శ్రమలో రక్షింపబడతాం, శోధన నుంచి రక్షింపబడతాం, మరి ప్రతి విషయంలో కూడా రక్షింపబడతాం కృపని పొందుకుంటే. యేసయ్య కృప పాపము నుండి మనల్ని విడిపిస్తుంది, రక్షణ ఇస్తుంది, పరలోకం ఇస్తుంది. చూడండి, కీర్తనలు 31వ అధ్యాయం 7వ వచనం. నీవు దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడునై సంతోషించేదను. కృప రక్షిస్తుంది ఏం చెప్తున్నాం? కృప ఏమిస్తుందంటే ఆనందం ఇస్తుంది అన్న. దేవుని కృపను నువ్వు పొందుకుంటే ఆనందం వస్తుంది. దేవుని కృపను నువ్వు పొందుకుంటే ఏమొస్తుందమ్మా? ఆనందం, సంతోషం. మరి ఈ 31వ కీర్తనని మనం తేటగా చూస్తే ఏమంటున్నాడు? 31వ కీర్తనలో 7వ వచనంలో చూడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఎంత బాధపడుతున్నామో చూస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడో మనం బాధపడుతున్నామో చూస్తున్నాడు అన్నమాట. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. నిజంగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలై మగ్గిపోతూ ఉంటే వారిని చూసి వారి యందు కనికరపడి వారిని రక్షించిన దేవుడు మన దేవుడు. ఇజ్రాయేలీయులను రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించే దేవుడు. కాబట్టి మన బాధ ఏంటో, మన కష్టం ఏంటో, మన వ్యాధి ఏంటో, మన రోదన ఏంటో, మన శోధన ఏంటో, ప్రతి ఒక్కటి కూడా మన ఎడల
దృష్టించున్నాడు అనమాట. చూస్తూ ఉన్న దేవుడు మన దేవుడు కనులతో చూస్తున్న దేవుడు అనమాట. ఆ చూస్తున్న దేవుడు నేను అంటున్నాడు, ఇన్ని వచ్చినా కూడా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడునై సంతోషించేదాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే దేవుని కృపను పొందితే సంతోషంగా ఉంటాం, ఆనందం అంతే. దేవుని కృప నీకు తోడైందంటే నువ్వు ఆనందంగా ఉంటావు. కష్టం రాదు, నష్టం రాదు, వ్యాధి రాదు, బాధ రాదు, ఏ ఇబ్బంది కూడా రాదు. హ్యాపీనెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చూడండి, మొదటిగా దేవుని కృప ఉంటే రక్షణ పొందుతావు. రెండవదిగా ఏంటంటే ఆనందాన్ని పొందుతావు. చూడండి, కీర్తనలు 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఏం చేసే దేవుడు? ఆలోచన చేయండి. మరి మన ప్రాణ బాధలు, అగాధం అంటే లోయ అంటే శ్రమ. ఆ శ్రమ నుంచి తప్పించే దేవుడు అన్నమాట. తప్పిస్తాడు నిజంగా. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఆ అగ్ని గుండంలో వేసినా ఏం చేశాడు? ఆయన కాపాడాడా లేదా? తప్పించాడా లేదా? ఆలోచన చేయండి. మరి దానియేలును ఆ సింహం బోరులో వేస్తే కాపాడాడా లేదా? రక్షించాడా లేదా? ఆపద నుంచి తప్పిస్తున్నాడా లేదా? తప్పించేది. నీకు అగాధ లోయలో ఉన్నావు, నీవు శ్రమలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, రోదనలో ఉన్నావు, తప్పిస్తానంటున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు అంటే మరి తప్పించే దేవుడు అన్నమాట. ఎప్పుడు? ఆయన కృప మనకి తోడై ఉన్నప్పుడు అన్నమాట. ఆయన కృప తోడై ఉన్నప్పుడు అగాధము నుండి కూడా లేవనెత్తే దేవుడు, దారిద్రత నుండి లేవనెత్తే దేవుడు అన్నమాట. ఐశ్వర్యానికి ఇవ్వగల దేవుడు అన్నమాట. చూడండి, మొదటిగా మన దేవుడు రక్షించే దేవుడు ఆయన కృప చేత. రెండవదిగా ఆయన కృప చేత ఆనందాన్ని ఇచ్చే దేవుడు. మూడవదిగా అగాధము నుండి మరి తప్పించే దేవుడు అన్నమాట. అగాధము నుండి తప్పించే దేవుడు అన్నమాట. చూడండి, ఇంకా ఏంటంటే మరి 94వ కీర్తన 18వ వచనం. 94వ కీర్తన 18వ వచనం ఏమంటున్నాడు? నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అంటే నా కాలు జారిపోయి పడిపోయాను అనుకున్నాను, కానీ ఎవరు కాపాడారు? ఆయన కృప నన్ను కాపాడింది. కృప ఉంటే ఏం చేస్తుందట? కాపాడుతుంది అన్నమాట. చూడండి, నీ కృప నన్ను బలపరుస్తుంది అన్నమాట. మనం ఎంత చెప్పినా మూర్ఖుడు వినడు. వాడికి పట్టిందే కుందేలకు 3 కాళ్ళు అంటాడు. ఒరే కాదురా నాయన 4 కాళ్ళు అంటే వినడు. ఆలోచన చేయాలి. అటువాడు ఏం చేస్తాడు? మరి ఏం చేస్తాడయ్యా అంటే దేవుని యొక్క కృపను పొందడు. వాడు ఇల్లు ఎక్కడ కడతాడు? ఇసుక మీద కడతాడు. మరి దేవుని యొక్క మాటను వినకుండా ఇసుక మీద ఇల్లు కడితే అది గాలి చేతో వరద చేతో ఏమైపోయింది? పడిపోయింది.
అదే బండ మీద కట్టాడు అనుకోండి, పునాది గట్టిగా ఉంటుంది, ఇల్లు స్థిరంగా ఉంటుంది, అక్కడే నిలబడిద్ది అనమాట. వాన వచ్చినా, వరద వచ్చినా, మరి గాలి కొట్టినా, ఏమైనా కూడా బండ మీద కట్టిన ఇల్లు స్థిరం. ఆ పునాది, ఆ బండ ప్రభు అయిన యేసయ్యే, నిన్ను బలపరిచే దేవుడు అన్నమాట. ఆయన కృపను పొందుకుంటే నిన్ను బలంగా ఉంచుతాడు, కదలనీయుడు, పడనీయుడు, కాలు జారనీయుడు. నీ కాలు జారుతుందని నువ్వు అనుకుంటావు, కానీ జారకుండా కొట్టుకునే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో ఆయన కృప ఉంటే రక్షింపబడతాం, ఆయన కృప ఉంటే ఆనందభరితంగా ఉంటాం, ఆయన కృప ఉంటే బలవంతులంగా ఉంటాం. చూడండి, జకరియా 4వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. చూడండి, మన జీవితంలో ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు, పర్వతాలు ఏమైపోతాయంట? చదునవుతాయట. మనకి పర్వతం లాంటి కష్టం ఎదురైనా, సముద్రం లాంటి సమస్య ఎదురైనా, ఏది ఎదురైనా ఆయన తీసివేయగలడన్నమాట. పర్వతాలు చదును చేయబడతాయి. ఏం చేయబడతాయట? పర్వతాలు చదును చేయబడతాయి. ఈయన మారడే అనుకుంటున్నావు నీ బిడ్డ గురించి. ఈయన మార్పు లేదే అని అనుకుంటున్నావు నీ భర్త గురించి. నీకు సమస్య ఏ రకంగా ఎదురయ్యిందో, ఇరుగు వారితో ఎదురయ్యిందో, పొరుగు వారితో ఎదురయ్యిందో, అది బండలాగుందో, కొండలాగుందో, అదంతా కూడా ఏం చేయబడుతుంది అంట? చదును చేయబడుతుంది. ఎప్పుడు? ఆయన కృపను పొందుకుంటే. ఆయన కృపను నువ్వు పొందుకుంటే అది ఏ పర్వతం ఎదురొచ్చినా, ఏది ఎదురొచ్చినా చదును చేయబడుతుందట. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కృపను నువ్వు పొందుకున్నప్పుడు, ఆయన కృపను నువ్వు పొందుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఆయన కృపను పొందుకుంటే ఏమవుతుందయ్యా అంటే, మరి నీవు ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, కొండ లాంటిదైనా, బండ లాంటిదైనా, పర్వతమైనా ఈరోజు ఏం చేయబడుతుందంట? చదును చేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు సమస్య పర్వతంలాగా అడ్డొచ్చిందేమో, ఆ పర్వతాన్ని ఏం చేస్తానంటున్నాడు? ఇప్పుడు చదును చేస్తానంటున్నాడు. దేని ద్వారా? ఆయన కృప ద్వారా. ఆయన కృప ద్వారా మాత్రమే చదును చేస్తాడు. కృపను పొందుకున్నావా? ఆలోచన చేయాలి. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఎలాంటి వాడట? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృప చేతే ఏం కావట్లేదు అంటే మనం నిర్మూలం కావట్లా. మనం వ్యాధి వచ్చినా, ఇంకా ఇబ్బందులు అయినా, ఏ సమస్యలు వచ్చినా,
మనం రక్షింపబడుతున్నామంటే ఆయన కృపే, ఆయన కృప చేతే. నువ్వు పాపము చేస్తూ ఉన్నావు, మారుకున్నావు, అగ్నిగంధాల దండములో పడవలసిన నిన్ను ఆయన బతిమాలుతున్నాడు ఆయన కృప చేత. బిడ్డ, నా దగ్గరకు రా, నిన్ను పరలోకానికి మార్గంగా నిలబెడతాను, నా వారసుడిగా చేస్తాను, నా సొంత కుమారునిగా నిన్ను ఎంచుకుంటాను, నువ్వు అగ్నిగుండంలో పడతావు బిడ్డ అని చెప్తూ పిలుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని కేకలు వేస్తున్నాడు. అయినా నువ్వు వినకుండా ఉన్నావా? అగ్ని బంధకములతో మండు గంట. అయ్యా, అమ్మా, దూరంలో ఉంటూ వింటున్నావా? దగ్గరుంటూ వింటున్నావా? ఎక్కడింటూ ఉన్నావు? ఆయన కృపను పొందుకుంటే నిర్మూలము కాకుండా ఆ యెహోవా కృపాళుడు అన్నమాట. కృపా వాత్సల్యతను చూపుతూ ఉన్న దేవుడు నిన్ను ఇంకా మారుతావని వేచి చూస్తూ ఉన్నాడు. మారు మనసు పొందువా ఆయన అడుగుతున్నాడమ్మా. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. మార్పు లేకుండా ఉంటావా? ఆలోచన చేయాలి. ఆయన కృపను నువ్వు పొందుకుంటే ఎలా ఉంటావంట? రక్షింపబడతావు. ఆయన కృపను నువ్వు పొందుకుంటే ఆనందభరితంగా ఉంటావు. ఆయన కృపను నువ్వు పొందుకుంటే అగాధము నుండి లేవనెత్తబడతావు. ఆయన కృపను నువ్వు పొందుకుంటే బలపడతావు అన్నమాట, బలం వస్తుంది. ఆయనను కృపను పొందుకుంటే పర్వతాలాంటి సమస్య అయినా సదును చేయబడుతుంది, సమాధానం నీకు తోడై ఉంటుంది. ఆయన కృప నీకు తోడై ఉంటే నిర్మూలము కాకుండా ఉంటావు. మరి ఆయన కృపను పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన కృపను నువ్వు పొందాలంటే ఏం చేయాలి? చూడండి, ఎలా ఉండాలి అంటే ఆయనను కృపను పొందాలంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించిన లేఖనం చెప్తుంది. కృప ఎవరికి వస్తుంది? దీనులకు కృప వస్తుంది. గర్వం ఉంటే కృప రాదమ్మా. సుంకరి పరిసయ్యుల ప్రార్థన మనం గమనిస్తాం. సుంకరి పరిసయ్యుల ప్రార్థనని మనం చూస్తాం. సుంకరి పరిసయ్యుల ప్రార్థన, పరిసయ్యుడేమో అహంకారంగా ప్రార్థన చేశాడు. అదైనా నాకు అది అలా ఉంది ఇలా ఉందని ప్రార్థన చేశాడు. సుంకరైతే దీనుడైపోయాడు. ప్రభువా, నీ వైపు చూడుటకు కూడా అర్హత లేని వాడినని దీనుడై ప్రార్థించాడు. దీనుడిగా ఉంటే ఆయన కృప నీకు వస్తుంది. దీనత్వం ఉంటే ఆయన కృప నీకు వస్తుంది. తగ్గించుకొని ఉంటే ఆయన కృప నీకు వస్తుంది. ఆలోచన చేయాలి. కుటుంబంలో నువ్వు తగ్గింపబడి ఉన్నావా? ఇరుగు పొరుగు వారితో నువ్వు తగ్గించుకుంటున్నావా? అసలు ఆ దేవుడే తగ్గించుకుంటే, ఆ ప్రభువే తగ్గించుకుంటే నువ్వు తగ్గించుకోవు. ఆయమ్మ ఇట్టందా అని చెప్పేసి ఉరుముతావు. నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? దేవునికి తగినట్టుగా ఉండాలి. దీనులంగా ఉంటే ఆయన కృప మనకు తోడై ఉంటుంది. దీనత్వాన్ని చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండి, ఇది ధర్మమే. దీన మనసు అనే వస్త్రమును ధరించుకొనుడి అంటున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం తేటగా గమనిస్తాము. లోబడి జీవించాలి. దీనత్వం. భార్య భర్తకు లోబడాలి. బిడ్డలు తండ్రికి లోబడాలి. కుటుంబ యజమానికి, కుటుంబ పెద్దకి, కుటుంబం అంతా లోబడితే ఆ కుటుంబం ఏం చేయబడుతుంది? వర్ధిల్లుతుంది అన్నమాట. దేనికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, మరొకసారి గట్టిగా చెప్పాలి. దేవుని కృపను పొందుకుంటే
బలపడతావు, రక్షింపబడతావు, అగాధము నుండి లేవనెత్తుతావు, నిర్మూలం కాకుండా నిన్ను కాపాడుతావు. ఎప్పుడు నువ్వు దీనత్వంగా ఉంటే. ఇంకో విషయాన్ని చూద్దాం, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరికి కృప చూపుతాడంట? ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో చూడండి, ప్రార్థన చేయువారందరికీ అన్నమాట. ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుచున్నాడు. ప్రార్థన చేస్తున్నావా? అమ్మ, తల్లి, చెల్లి, అక్క, ప్రార్థన చేసుకుంటే ప్రార్థన దేవునితో మాట్లాడటం, ఆయన అడగటం అన్నమాట. ఆయన అడుగుతున్నావా? నీకేం కావాలో, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో ఆయన అడిగితే ఆయన ఇచ్చేదేవుడు. ప్రార్థన ఆలకించి ఇచ్చేదేవుడు. మహదైశ్వర్యవంతుడు, సంపద కలిగిన దేవుడు. ఏది కొదవుగా ఉన్నాయన్నా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పి యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రార్థన చేసేవారంగా ఉంటే ఆయన కృపను పొందుకుంటాం. ఆయన కృపను పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఆయన కృపను పొందుకోవాలంటే ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మూడో విషయంగా చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ విధులను విని మీరు వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల మీ దేవుడైన యెహోవా తను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీ కృపను చూపును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో ఏం చేస్తాడంటే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన కృపను పొందుకుంటామన్నమాట. ఆయన ఆజ్ఞలు ప్రసంగి 12:11 అనుకుంటాను, 13 ఏమంటాడంటే, మానవ కోటి విధి ఏంటంట? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటే అన్నమాట. 12:13 ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలుగి ఉండుటయే మానవ కోటి విధి. పని అన్నమాట. విధి అంటే పని. మానవ కోటి మానవులు చేయవలసిన పని ఏంటంటే భయము భక్తి కలిగి ఉండటం. చాలామంది కూడా ఆయన భక్తి లేకపోవడం వల్ల, భయం లేకపోవడం వల్ల ఈ కృపను పొందలేకపోతూ ఉన్నారు. దేవుని కృపను పొందలేకపోతూ ఉన్నారు అన్నమాట. చూద్దాం, చూడండి. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని కృప విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి గాక. ఆమేన్. చూడండి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కృప విస్తరిస్తుంది. దేవుని యొక్క కృప మనకి పలానా చేశాడు. నిజంగా ఇప్పుడు మరియమ్మ వచ్చి నా పిల్లోడికి ఇలా అయ్యింది, దేవుడు నాకు తగ్గించాడని ఆయన ఏం చెప్పింది?
సాక్ష్యం చెప్పింది, కృతజ్ఞత స్తుతులు చెల్లించింది అన్నమాట. అలా చెప్పడం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం, కృతజ్ఞత చేసిన పనికి కృతజ్ఞతగా ఉండడం అన్నమాట. అప్పుడు కృప ఏమైంది అంటే విస్తరిస్తుంది అన్నమాట. దేవుని కృప విస్తరించాలి అంటే మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. కనుక ఏంటయ్యా అంటే దేవుని కృప మనల్ని రక్షిస్తుంది, దేవుని కృప ఆనందభరితులంగా చేస్తుంది, దేవుని కృప అగాధము నుండి లేవనెత్తుతుంది, దేవుని కృప మనల్ని బలపరుస్తుంది, దేవుని కృప పర్వతం లాంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని సమాధానపరుస్తుంది, చదును చేస్తుంది అన్నమాట. నిర్మూలము కాకుండా మనల్ని కాపాడుతుంది ఆయన కృప. ఆయన కృప పొందాలి అంటే ఏం చేయాలి అంటే దీనులంగా ఉండాలి. ఆయన కృపను పొందాలి అంటే ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన కృపను పొందాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ఏంటి దేవుని ఆజ్ఞలు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు అసలు నీ ఇంట్లో వాళ్ళనే ప్రేమించట్లా, బిడ్డను పట్టుకొని ఏదో అంటావు, భర్తను పట్టుకొని ఏదో అంటావు, ఎట్లా పెడితే ఎట్లా మాట్లాడతావు. నీ నాటుకు అదుపేది, దేవుని యందు భయమేది, భక్తి ఏది? ఆలోచన చేయాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన కృపను పొందుకుంటావు అనమాట. ఇంకా ఆయనను ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన కృప విస్తరిస్తూ ఉంది అన్నమాట. కాబట్టి దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. కొద్ది మాటలు నాన్న మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రాలు దేవా. యేసయ్యా, చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాన్న హృదయాల్లో ఫలింపు దయచేయండి. ఒక్కరి హృదయములోనైనా నీరు కట్టి ఫలింపు దయచేయండి తండ్రి. యేసయ్యా, మారు మనసును దయచేయండి. నానా నీకు తగిన బిడ్డ అని సాక్ష్యము పలుకుటకు సహాయం దయచేయండి దేవా. నానా నీ కృప ఉంటే బలవంతులం అవుతాం, నీ కృప ఉంటే అగాధము నుండి తప్పించబడతాం, నీ కృప ఉంటే నానా నిర్మూలం కాకుండా కాపాడబడతాం, నీ కృప ఉంటే రక్షించబడతాం దేవా. అది పొందుకోవాలంటే దీనులమై ఉండాలి, అది పొందుకోవాలంటే ప్రార్థించే వారంగా ఉండాలి, అది పొందుకోవాలంటే నానా నీ ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ఆ కృపను పొందుకోవాలంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని మాతో మాట్లాడిన మాటలకై వేలాది స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చేరిన ప్రతి బిడ్డను నాన్న ఏ సమస్యలతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు, ఏ ఇక్కట్లతో వచ్చారు ఎరిగిన దేవుడువు దేవా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో వారికి వాటి నుండి విడుదల కలిగించండి తండ్రి. సమాధానం దయచేయండి దేవా. పరిశుద్ధుడా, నీతిమంతుడా, ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుతుండగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.